మనం కడప జిల్లాలోని జంబలమడుగులో ఉన్నాము. జంబలమడుగు నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రానున్న ఎలక్షన్లో ఇప్పుడు 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ పరిశ్రమలు కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ ఇక్కడ సంబంధించిన యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించారు, అలాగే రానున్న ఎలక్షన్లు ఇక్కడ నుంచి టీడీపీ పార్టీ నుంచి భూపేష్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందో ఇక్కడ ప్రజలను తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన సుబ్బారెడ్డి గారు అలాగే ఇప్పుడు ఇటీవల వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి అతను కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అతనికి ఏమైనా టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, అతను వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జంబలమడుగులో ఉన్న ప్రజలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జంబలమడుగు ఎమ్మెల్యే ఎవరు సార్? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి చేస్తుంది సార్ అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏం కనిపించలేదు. ఏం కనిపిస్తలేదా? కనిపిస్తలేదు. ఈసారి మరి నేను నిరుద్యోగి. ఇక్కడ కంపెనీలు ఎలాంటి కంపెనీలు ఏం పెట్టలేదు సార్? ఏమొచ్చాయండి మీరే చెప్పాలి. ఏమొచ్చాయి ఏం లేదు. స్టీల్ ఫ్యాక్టరీకి అయితే 3 సార్లు కొబ్బరికాయ కొట్టారు. అవును, మరి 1 సంవత్సరంలోనే మొత్తం వస్తాయి, స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఇంతవరకు ఏం లేదు. మరి ఈసారి మరి భూపేష్ రెడ్డికి అవకాశం ఉంటుందా సార్ ఇక్కడ? అని ఏం చెప్పలేం కానీ చేంజ్ అయితే ఉంటుంది. చేంజ్ అయితే ఉంటుందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలన్నా చంద్రబాబు నాయుడు? ఓవరాల్గా అయితే చేంజ్ ఉంటుంది. ఇక్కడే చేంజ్ ఉంటుంది. లోకలేనా? లోకలే సార్. ఎమ్మెల్యే ఎవరు మేడం? సుధీర్ రెడ్డి. ఎట్లా చేస్తున్నామంటే సుధీర్ రెడ్డి గారు మామూలే, ఆయన వల్ల ఆయన చేసుకుంటూ పోతున్నాడు అంతే. డెవలప్మెంట్ పెద్దగా డెవలప్ ఏముంది సార్, అన్ని రేట్లు పెంచడం తప్ప ఏం లేదు కదా. ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు, అసలు ఏం లేదు. మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కి అవకాశం ఉంటుంది మేడం ఇక్కడ? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కూడా. భూపేష్ రెడ్డికి ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీకి ఏమన్నా ఉంటాయి మేడం? బీజేపీ ఏమో తెలియదు, వచ్చేదైతే భూపేష్ రెడ్డి వస్తాడు ఖచ్చితంగా. భూపేష్ రెడ్డి వస్తుందా? అంటే ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాల నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు ఏం చేసినాడు సార్? ఈ వాలంటీర్లకు ఇచ్చి లేనిపోని జీతాలు పెంచి ఉండేటన్ని పోగొట్టి ఏం చేసినాడు చెప్పు? ఏం చేయలేదా? ఏం చేసినాడు? అందరికి ప్రజలకు మంచిగా వస్తున్నాయి కదా. ఏం ఆ పథకాలు వచ్చి ఎన్ని రేట్లు పెంచినాడు? ఆ అప్పుడు ఒట్టి కరువు అయినా పచ్చి కరువు లేదు, ఇప్పుడు పచ్చి కరువు అయినా ఎండు కరువే. అవును, నిజంగానే. సెంట్రల్ లెవెల్ వస్తే బాగుంటుందమ్మా. మోడీ రాహుల్ గాంధీ అనుకుంటా. రాహుల్ గాంధీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మకి ఏమైనా అవకాశాలు ఉంటాయమ్మా ఇక్కడ? షర్మిలమ్మక వాళ్ళంతా ఒకటే, అంతా ఒకటే కదా. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ చేంజ్ ఉన్నాయి కదమ్మా. ఏం చేంజ్ ఉండే ఇంకా వాళ్ళు చెప్పుకుండే దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ అవసరం కొద్దీ మన గడపకి తిరుగుతారు కానీ మనకైతే ఒకటి ఏం చేయలేదు సార్. ఏం చేయలేదు. ఊరికి అమ్మఒడి నాయనఒడి అని అంతా చేసినారు. ఏం మేలు వచ్చింది చెప్పు? ఆ డీజిల్ పెంచినాడు, కూరగాయలు పెంచినాడు, ఎప్పుడు రేట్లన్నీ వచ్చినాయి. ఏం పెరిగినాయి? ఏం పెరగలే. ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా ఏం ఇవ్వకుండా కూడా అదో ఏదో తెచ్చుకొని బతుకుతూ ఉన్నారు జనాలు. ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ సార్ మీది? ఎక్కడ లోకలే సార్. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్? ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం బాగానే అన్ని విధాల ఇబ్బంది ఏం లేదు. స్కూల్స్ బాగానే ఉందా? స్కూల్స్ బాగానే ఉంది. ఎడ్యుకేషన్ ఎలా చెప్తున్నారు పిల్లలకి? ఇంగ్లీష్ మీడియం వస్తుందావా? ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్ చదువుతున్నావా? ఎట్లా ఉంది మీ స్కూల్లో చదువు మంచి చెప్తురా? గవర్నమెంట్ స్కూలేనా? ప్రైవేట్ బాలాజీ స్కూల్ చదువుతున్నావా? మీకు ఏమన్నా వస్తుందమ్మా? ఏది వస్తుంది? అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి వస్తుంది. చేయూత వస్తుంది. మామూలు జగనన్న ఇచ్చినటువంటి అర్హులం కాబట్టి అన్ని ఉండేటి అవన్నీ వస్తున్నాయండి. అన్ని సంక్షేమ పథకాలు జగనన్నే మళ్ళీ రావాలని కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి భూపేష్ రెడ్డి పోటీ చేస్తుంది కదమ్మా. భూపేష్ రెడ్డికి అవకాశం ఉంటుందా? భూపేష్ రెడ్డి అంటే టీడీపీ తెలియదండి, అంతవరకు తెలియదు. అన్నీ మాకు వస్తున్నాయి కాబట్టి మేము చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ. జమల్మడుగు ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్? ఏం పెద్దగా ఏం లేదు. అమ్ముకుంటున్నాడు. ఏం అమ్ముకుంటున్నాడు? ఇసుక. మీకు ఏమైనా ఇయ్యట్లేడా? ఇసుకలా ఏమి ఇయ్యట్లేడా మీకు ఇక్కడ? మాకేమి ఇస్తాడు ఆయన? ఖజానా నింపుకుంటాడు, మాకేమి ఇస్తాడు? ఇప్పుడు మరి ఎలక్షన్స్ ఆయనకే సరిపోవడం లే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, భూపేష్ రెడ్డికి అవకాశాలు ఉంటాయా? 100% ఉంటాయి భూపేష్ రెడ్డికి. 100%. ఇక్కడ రామసుబ్బారెడ్డికి సార్? ఆయన కూడా అప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయినాడు కదా. ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి టికెట్ టికెట్ ఆయనకైతే ఏ రూపు సుధీరెడ్డికి ఇస్తారు. సుధీరెడ్డికి ఇస్తారు. తగ్గపరగా ఉంటుంది. తగ్గపర ఉంటుందా? ఛాన్సెస్ టీడీపీకి ఉంటుందా? టీడీపీకి అవకాశం ఉంటుంది. టీడీపీకి అవకాశం ఉంటుంది. ఎవరు? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఎట్లా చేస్తున్నారు? సుధీర్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు. ఎందుకు? నా వయసుకు మా భార్యకు వస్తుంది. భార్యకు వస్తుందా? ఇద్దరు ఇవ్వని తెలుసు.
జగనన్న పాలన మంచిగా ఉందా? జగనన్న పాలన మంచిగా ఉందా? ఈ జగనన్న పాలన బాగుంది. నా కొడుకు ఉద్యోగంగా వచ్చింది సచివాలయంలో. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏది వస్తే బాగుంటుంది? ఇంకా నేను ఆ విషయాలకు నేను బాధ్యతని కాను. అంటే బాధ్యత ఎందుకు కావు? మీ కోడలికి ఉద్యోగం ఇస్తున్నావు, మీ ముసలమ్మకు పింఛన్ వస్తున్నావు, మళ్ళీ బాధ్యత ఎందుకు కాదంటావు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని చెప్పాలి. ఎందుకు చెప్పట్లేదు? అట్టేనా? దానికి నేను ఎందుకు అడిగేస్తున్నావు వెనుకకు? రావాలని మా కోరిక. భూపేష్ రెడ్డికి అవకాశం ఉంటుంది ఇక్కడ? మొత్తం మీద ఉంది, కొంచెం ఉంది. కొంచెం ఉందా? కొంచెం అంటే ఉంది కొంచెం. ఆయన ఇప్పుడు మీరు చేసింది కరెక్టే, నేను కాదని లేను. ఇప్పుడు దాంట్లో ఉండే వాళ్ళు దీంట్లోకి సముద్రంలో చేపలు ఇవ్వాలంటే అవ్వాలని పడుతున్నాయి. దానికి మనం ఏం చెప్పాలా? నీళ్ళు అల్లకి వెళ్ళక పోతాయి అంటావు? నీళ్ళు చేపల్లో ఎండిపోయే కొద్దీ ఇవాళ పడితే అవ్వాలి ఇవాళకి వస్తాయి. దానికి మనం ఏం చెప్పాలా? అట్లే జరుగుతుంటావా ఇక్కడ? ఇంకా ఆ విధంగానే జరుగుతుంది. అట్లే జరుగుతుందా? మీరు ఇక్కడేనా? మీరు ఇక్కడేనా? నాది మోరుగుడి. ఎమ్మెల్యే అయినా కదా? ఆయనే ఎట్లా చేస్తుంది సుధీరెడ్డి? బాగానే చేస్తున్నాడు. బాగా చేస్తున్నా? బాగానే. భూపేష్ రెడ్డి భూషిరెడ్డి ఇప్పుడు పిల్లకాయ కదా, ఇప్పుడు మొదట్లోకి వస్తాడు. ఏం చేసాడని ఏం చెప్తారు, ఎవరు ఏం చెప్పలేదు కదా. ఆ పిల్లకాయ చేసేది తేలవని తెలుస్తుంది. సుధీరెడ్డికి ఇచ్చారు అవకాశము, ఎట్లా చేసి చూసిర్రు. ఇప్పుడు మన భూపేష్ రెడ్డికి ఇస్తారా? భూషిరెడ్డి పిల్లకాయ కాబట్టి రావచ్చు, బాగుంటుంది. రామసుబ్బారెడ్డి సమస్య లేదు. ఆయనను మద్దతుదారులు వాళ్ళు ఏం చేసుకుంటారు రాజకీయంగా, అది మద్దతుదారులుగా రామసుబ్బారెడ్డి. ఇప్పుడు సుధీర్ రెడ్డికి రామసుబ్బారెడ్డికి కొంచెం తేడా వస్తుంది. మొదటి కొంచెం తేడా ఉంది. మొత్తం మీదేమో రామసుబ్బారెడ్డి మౌనంగా అన్నాడు. ఇప్పటికి వాళ్ళ అభిమానులు అయిపోక సపోర్ట్ ఇచ్చారో ఇంకో వ్యక్తికి ఇచ్చారో తెలియదు మాకు. కాకపోతే ఇంత ఇప్పుడు ఉండే గాలిలో జగన్మోహన్ రెడ్డి గాలితోనే ఇంత గాలి వచ్చింది. ఒకప్పుడు శివారెడ్డి ఉన్నప్పుడు కూడా 55,000 ఓట్లు కొట్టి పోసింటే వచ్చినాయి. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తరఫున ఓట్లు బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా సుధీర్ రెడ్డి తిరుగుతాడు, ఆయన కొద్ది అయిన ప్రయత్నం. దీంట్లో చేపలు ఏమవుతాయంటే ఇలా వెళ్ళక అలా వెళ్ళకపోతాయి అంటావు. ఎమ్మెల్యే ఎవరు వస్తారు మీకు? సుధీర్ రెడ్డినా? మాకు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీకు సుధీర్ రెడ్డి మంచి చేస్తుందమ్మా? ఎవరేం చేయరు. అమ్మఒడి వస్తుందా? వచ్చారు. ఇంకా సంక్షేమ పథకాలు వస్తున్నాయా? మీకు గవర్నమెంట్ ఇల్లు వచ్చిందా? గవర్నమెంట్ ఇల్లు రాలే. మీరు ఏం చేస్తారు? మీరు వ్యవసాయం చేస్తారా? నీళ్ళు మంచిగా ఉన్నాయా? నీళ్ళు అంటే మాకు బోర్లు లేవు. బోర్లు లేవా? మరి కాలువలు కూడా వస్తాయి. కాలువల నుంచి వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయా? మరి ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ వచ్చినా ఒకటి ఎవరేం పెట్టేది ఏం లేదు. పంటలకు మద్దతు ధర కానీ మంచి రేట్లు వస్తున్నాయి? రేట్లు ఏం లేవు. ఏం పండిస్తారు? ఏ పంట పండిస్తారు? శనగ వండించాం, జొన్న వండించాం, అన్ని వండించాం. జొన్నకి ఎంత ఉన్నాయి శనగ? మామూలుగా ఫస్ట్ 6,000 7,000 ఉన్నాయి. ఇప్పుడు 4,000 అంటున్నారు. 4,000 అంటారా? మరి లాస్ కదా 1,000 రూపాయలు. లాస్ అంటే ఏం తెచ్చావు? ఇప్పుడు లాస్ అన్నమా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది కదా, ఇచ్చే కదా. ఇస్తలేరా? మరి ఈసారి మరి ప్రభుత్వాన్ని మారుస్తారా? ఏం మార్చారు? ఏమనుకుంటారు? మరి మీరేమనుకుంటారు? ఎవరు వచ్చినా ఏం పెట్టేది లేదు, మన పని మనకు తప్పదు అనుకున్నాం అంతవరకు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ జమ్మలమడుగులో? జమ్మలమడుగులో మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సుధీర్ రెడ్డి గారికి? అంటే ఓటు బ్యాంకా? ఓటు బ్యాంక్ కాదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా? ఏమీ లేవు. 5 సంవత్సరాలకి ఏమేమి అభివృద్ధి జరిగింది? ఏమీ జరగలే. ఉన్నే విషయం అది. మేము వైసీపీ పార్టీ వాళ్ళం. ఉన్నే విషయం అది. సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి కదా సార్? ప్రజలకు వస్తున్నాయి. ఏంటి బటన్ నొక్కితే వచ్చేటి కొదమ ఏం లేవు సంక్షేమ పథకాలు. అభివృద్ధి సంక్షేమాలు ఏం జరుగుతుంది? ఏమీ లేదు. మరి ఇక్కడ జమ్మలమడుగుకి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ పార్టీకి వెళ్ళి భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు సార్. అవును. భూపేష్ రెడ్డికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ? 20,000 అవతల 20,000 అవతలు ఉంటాయి. 20,000 అవతలు ఉంటాయి. ఒక రామసుబ్బారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఏమి రావు. రామసుబ్బారెడ్డికి ఏమీ లేదు పస. ఆదినారాయణ రెడ్డికి అన్నీ ఎన్నో ఉన్నాయి. గుంపు ఉంది అతనికి, మళ్ళీ మనం లేదనద్దు. అతని గుంపు అతనికి ఉంది. అయినా అతనికి ఎవరికి చేస్తారో ఇప్పుడు వాళ్ళు ఏమో తెలియదు మనకు. ఈసారి ఎక్కువ భూపేష్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, షర్మిలమ్మ గారా? ఉండే విషయం అయితే ముఖ్యమంత్రి నిర్ణయించేందుకు మాలో ఏంటంటే చంద్రబాబు ఇంతకుముందు నానాక వాగ్దానాలు చేసి ఏమీ నెరవేర్చలే. ఇప్పుడు జగన్ ఎన్నెన్నో చెప్పినాడు, ఏమి నెరవేర్చలే. అభివృద్ధి అనేది శూన్యం. బటన్ నొక్కేది ఒకటి నేర్చుకున్నాం, మందిని గుంజుకోవడము, బటన్ నొక్కడం. ఉన్నే విషయమా కాదా? మంది మీద పన్నులు పల్లెటూర్లలో ఇండ్లు కట్టుకుంటే అప్రూవల్ తీసుకోవాలంటాడు.
లక్షలు కడతాడా? గతి లేక నీకు ఉచితం ఇచ్చండి ఇండ్లోకి ఎంపలాడుతున్నారు జనం. ఉచితం ఇచ్చే ఏదో బతుకుదాం ఇల్లు కట్టుకోనని. అటువంటి ఇండ్లకు అప్రూవల్ తీసుకొని లక్షలు కట్టమంటాడు. చేతగానప్పుడు పథకాలు పెట్టకూడదు. ప్రజల సొమ్ము గుంజుకొని ప్రజలకు దానం చేస్తా, నా సొమ్ము 10 మందిది గుంజుకొని 4గురికి దానం చేస్తానంటే ఈ 10 మంది పోరు నాశనమై ఇష్టం వచ్చినట్టు పన్నులు వేసినావు, గుంజుతున్నావు, పంచుతున్నావు. ఫైనల్ ఇక్కడ ఏ పార్టీకి ఉంటుంది పోటీ? వైసీపీకి తెలుగుదేశానికే ఉండేది. మీరు ఇక్కడ సార్? అది ఇక్కడే లోకలే. ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్? ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. ఏమేం చేస్తుంటారు? ఏమి ఆయన అనుకూలంగా ఉండేది ఏం చేయాలో ఇది చేస్తున్నాడు. చేస్తుండా? రోడ్లు కానీ కరెంటు కానీ? రోడ్లు కరెంట్ ఇవన్నీ. కరెంట్ అంటే ఇది రోడ్లు అంటే ఇంకా పైనింటి జగన్మోహన్ రెడ్డి సహకరించి చేస్తాడు, లేకుండా ఏం చేస్తాడు ఆయన చేతులు ఏముంది? గవర్నమెంట్ ఆస్కారం ఇచ్చి చేయమంటే ఏదైనా చేయగలగాడు. ఎవరైనా, నువ్వైనా నేనైనా. ఏదైనా ఫండ్స్ కావాలి కదా. సంక్షేమ పథకాలు అయితే ఇక్కడ ప్రజలకు ఇంటికి ప్రతి ఒక్క ఇల్లు బాగుపడినట్లే. బాగుపడలేదనేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ బాగుపడినారు. ఏమి ఇప్పుడు హాస్పిటల్ ఉంది చూడుపో, ఒక 7-8 వందలు రోజు చూపించుకుంటున్నారు. అదేమో బీదలు ఏమో బాగుపడుతున్నారు కదా. ఇక్కడ భూపేష్ రెడ్డి టీడీపీ పార్టీకి పోటీ చేస్తారు. ఇక్కడ వాళ్ళు మాదంటారు, మేము మాదంటాం. మేమైతే గెలుస్తామని మాకు ధైర్యం ఉంది. ఆయన గెలుస్తామని ఆయనకు ధైర్యం ఉంది, మేము గెలుస్తామని మాకు ధైర్యం ఉంది. మేము మా జగన్మోహన్ రెడ్డి అన్ని చేసినాడు కాబట్టి మాకు ధైర్యం ఉంది. వాళ్ళు ఏదో మేము గెలుస్తామని వాళ్ళు అంటున్నారు అంతే. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్? ఇక్కడ ఎమ్మెల్యే పాలన అయితే 100% బాగానే ఉంది, కానీ కార్యకర్తలను ఎవరిని పట్టించుకోవడం లేదు. కార్యకర్తలను ఎవరు పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం అనుకూలంగా పనిచేసే వాళ్ళకు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి మామూలుగా అయితే. అదే ఇంతకుముందు దేవుడులు అయితేనే వాళ్ళైతే పార్టీ తరఫున ఏదైనా ఉన్నా కనుక వాళ్ళు ఆర్థికంగా ఏదైనా ఈ వర్కులు చేసుకోండి మీరు ఇబ్బంది పడినారని అనుకుంటున్నారు. ఇక్కడ పార్టీ గురించి పార్టీ అయితే జగన్ సార్ మటుకు బటన్లు నొక్కి ఎవరి అకౌంట్లలో వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. సంక్షేమం అట్లా అభివృద్ధి అనేది పథకాలు నొక్కడం వల్ల ఎవరి అకౌంట్ వాళ్ళు డబ్బులు పడుతున్నాయి. అభివృద్ధి అనేది కొద్దిగా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం అనేది, సచివాలయం అయితేనేమి, హెల్త్ సెంటర్లు అయితేనేమి కొన్ని ఏరియాల్లో బాగానే జరుగుతున్నాయి. మా మైలవరం మండలం వచ్చేసి సగం సిఎస్ఆర్ కింద గ్రాంట్ కింద పెట్టినారు. సగం ఊరే డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ మిగిలిన పల్లెలు డెవలప్మెంట్ చేసుకోవడం లేదు. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఎక్కడికెక్కడికో తీసుకుపోతున్నారు. ఆ మండలంలో ఉండే కొంతమంది పెద్ద మేజర్ పంచాయతీలు, వేపరాల, దొమ్మంద్యాల, మైలవరం ఇట్లాంటి పెద్ద ఊర్లు ఉన్నాయి. అట్లాంటి దాన్ని కొనుక పట్టించుకొని అన్ని నిధులు అట్లా ఊర్లకు కొనుక సపోర్ట్ చేసే ఏ ఊర్లో అయినా కానీ డెవలప్మెంట్ జరుగుతుంటుంది. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ టీడీపీ పార్టీకి భూపేష్ రెడ్డికి అవకాశం ఉంటుంది సార్? ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. మీరు ఇంతసేపటి దాకా చేయలేదు, కార్యకర్తలు పట్టించుకోలేదు. అంటే కార్యకర్తలు పట్టించుకునేంత మాత్రం ఇప్పుడు కార్యకర్త అనేటోడు ఎటు తిరిగి ఉంటాడు. కార్యకర్తే కదా సార్ పార్టీకి బలము, కార్యకర్తే కదా. వాళ్ళని పట్టించుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ పబ్లిక్ మోడిఫై చేయలేరు కదా. మోడిఫై చేయాలంటే ఇంకా ఎలక్షన్ దగ్గరికి ఉంది కదా, ఇంకా నోటిఫికేషన్ రాలే, ఏం రాలే. వస్తుంది నోటిఫికేషన్. ఇప్పుడు ఎంపీ సార్ ఉన్నాడు వాళ్ళ తరఫు. ఇప్పుడు ఇక్కడ దొమ్మలంలో సుధీర్ రెడ్డి అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓన్లీ జగన్ సారు, అవినాష్ అనే వైఎస్ ఫ్యామిలీనే అంతే ఇక అంతే. ఓకే సార్. తమ్ముడు ఎక్కడ? ఇక్కడే లోకల్. ఎట్లుంది మీ ఏరియా ఎమ్మెల్యే గారి పాలన? బాగుందని ఏమేం చేసాడు? హెల్త్ క్లినిక్ సెంటర్లు కానీ, సచివాలయం సెంటర్లు కానీ, వాటర్ ప్లాంట్లు కానీ ఏవన్గా ఉంది. మా ఏరియాకు కూడా ఈద్గా ప్రహరీ కూడా అనేది ఏ ప్రభుత్వంలో రాలేదు. ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారి దగ్గర నుండి అవినాష్ రెడ్డి చేతుల ద్వారా చేపించారు. ఇప్పుడు వరకు మా గురులే గారు 15 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు వరకు గెలిచినా చేపించినా అనే ప్రతి ఒక్కరు నాయకులు అట్లానే అన్నారు. కానీ ఈసారి మా సుధిరెడ్డి గారు మాట ఇచ్చారు, మాట నెరవేర్చుకున్నారు కూడా ఈ రోజు. ఎందుకు? మా పిల్లలు పెద్ద పిల్లలా? నాయనమ్మ కూడా వస్తుందా? పోనీ నాయనమ్మది రాదు, అమ్మమ్మది రాదు. ఏది రాదా? గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏం వస్తలేవా? పెన్షన్ కానీ ఎవరికైనా గవర్నమెంట్ పథకాలు వచ్చేసి మామూలు వచ్చేసి నాకు పింఛని వస్తుంది. మా భార్యకు 45 నెలల డబ్బులు వస్తున్నాయా? కరెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా సార్ ఇక్కడ అభివృద్ధి అంటే మామూలుగానే సార్, అది మనం చెప్పకూడదు. వాళ్ళు అన్ని విధాలా ఉంటాయి. ఆయన కాబట్టి ఆయన కృషి చేసినాడు అంతే. చేస్తున్నా భూపేష్ రెడ్డి కన్నా అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు? మనం అవన్నీ తెలియదు సార్, అవన్నీ మనం తెలియదు. కరెంట్ మంచిగా వస్తుంది. హోటల్కి ఏమైనా లోన్ ఇట్లా వస్తుందా? మాకు లోటలు మాకేం లోన్ రావు సార్. ఇక్కడ జగన్ తోడు ఉన్నది కదా, మేము తీసుకోలేదు, మాకు ఇవ్వలేదు కూడా. ఇవ్వలేదు కూడా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది?
మనకి ఇవన్నీ అడగకూడదు ఇక్కడ, ఎందుకంటే ఈ రాజకీయాలు ఎక్కువ. ఓకే ఓకే ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ అన్న జమ్మల మడుగులు ఎమ్మెల్యే అభివృద్ధి ఏం లేదు, ఎప్పటికీ ఇప్పటికి ఉండదు. ఆ ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం పని చేసుకుంటున్నాడు. కార్యకర్తలు బాగుపడలే, ఎవరు బాగుపడలే. భూపేశ్వర్ అయితే ఎప్పటికైనా మంచోడే, వాళ్ళ కుటుంబం మంచిది. ఎప్పుడో భూపేశ్వర్ గెలిచాలని కోరుకుంటాం. ఇప్పుడు భూపేశ్ రెడ్డికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది, వచ్చే ఆయతనే కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏం రావట్లేదు సార్ ఇక్కడ. అది సంక్షేమం ఆయన మంచి ఓకే, ఆయన అయితే ఓకే. జమ్మల్లో సుధిరెడ్డి వేస్ట్, బొట్టు పని సమ్మకు పనికిరాదు. ఎందుకంటే ఆయన మన ఏ కార్యకర్త బాగుపడలే, ఏ కార్యక్రమం కొడితే పని చేసుకోపో బతుకుపో అంటున్నాడు, కానీ ఒక కార్యక్రమం బాగుపడలే, అది గురించి బాగుపడలే. బాగుపడలేదు, జనాలు బాగుపడరు కదా. మనము జగన్ గురించి మాట ఓటేయాలి అంతేగాని ఈ డైరెక్ట్ అయితే ఈ మనిషికి ఓటేయలేము. ముఖ్యమంత్రి జగన్ వస్తే మంచిది, అభివృద్ధి అంటే బడి పిల్లలు బాగుంటుంది, జగన్ వస్తే మంచిది. ఓకే బాగానే చేస్తుందా? ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది చెప్పి ఇక్కడ సుధిరెడ్డి? రోడ్లు మంచిగా ఉన్నాయా ఇక్కడ మీకు? మీ ఆడవాళ్ళకు వాహన మిత్ర వస్తున్నాయా? వాహన మిత్ర వస్తున్నాయా? వస్తుంది. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి టీడీపీకి అవకాశం ఉంటుంది ఎక్కడ భూపేశ్ రెడ్డికి? ఏమో ప్రభుత్వం బట్టి చెప్పగలుగుతాం. ప్రభుత్వం ఇప్పుడు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వమే కదా, మీకు వచ్చిందిగా వాహన మిత్ర వచ్చిందిగా? వచ్చింది. మరి సుధిరెడ్డికి గెలిచే అవకాశం ఉందా లేదా? ఉండొచ్చు. మరి టీడీపీకి లేదా? ఏమో అంతగా ఐడియా. రెండు పార్టీల వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అనవసరంగా బుక్ చేయక దెబ్బతింటాం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఏం బాగాలేదు అసలు. బాగాలేదంటే ఏం చేయట్లేడా? 5 సంవత్సరాలకి వెళ్ళి అసలు ఇటు పక్క రావడం లేదు, అసలు రాకపోతే ఇంకెక్కడ పోతాడు? కనిపించడం లేదు, మరి ఎక్కడ పోతాడో తెలియదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, భూపేశ్ రెడ్డికి అవకాశం ఉంటుందా? బాగుంటుందా? బాగుంది. భూపేశ్ బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా? జగన్ కాకుండా ఎవరు వచ్చినా పర్లేదు, మీరు వచ్చినా పర్లేదు. చెప్తాను, జగన్ కాకుండా ఎవరు వచ్చినా పర్లేదు. నాది కూడా కడపే కదా, ఇక్కడే కదా, జమ్మలమడుగు లోకల్ కదా. మా వాళ్ళు నేను అవినాష్ రెడ్డి ఇప్పటివరకు ఒకసారి కూడా చూడలా, టీవీలో తప్ప. వాళ్ళేదో వాళ్ళ బాబాయ్ రాయటాకు వచ్చిందంటారు, ఒకసారి బాత్రూంలో గొడ్డలతో ఎవరో నరికినారంటారు. ఇప్పుడు తర్వాత లాస్ట్కి వచ్చేసి వాళ్ళ కూతురు కొడుకు అల్లుడు ఎవరో వాళ్ళే చంపారని చెప్పి అంత రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళంతా ఒక మ్యానిపులేట్ చేస్తున్నారు అంతా, అంతే. అవి నమ్ముతారో నమ్మరో తెలియదు జనాలు. జమ్మలమడుగులో అయితే భూపేశ్ వస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే భూపేశ్ వస్తే బాగుంటుంది. సుధిరెడ్డి అయితే ఏం చేయడం లేదు. ఆయన వచ్చి ఇసుక మాఫియా బాగా చేసినాడు, సూపర్గా చేసినాడు, బ్రహ్మాండంగా చేసినాడు. ఎక్కడ మీది? లక్ష్మీనగర్ సార్. ఎమ్మెల్యే ఎవరు? సుధిరెడ్డి. సుధిరెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము సార్ మేము. వాహన డెవలప్మెంట్ చేస్తారు సుధిరెడ్డి? పర్వాలేదు సార్. మీ వాహన మిత్రులు వచ్చిందా మీకు? వాహన మిత్రులు మాకు రాలేదు సార్, నేను కొత్తగా తీసుకున్నా సార్. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ కి అవకాశం ఉంటుందా? ఏమొచ్చినా ఒకటే సార్, మాకేముంది సార్, ఉచిత బస్సు పెట్టింది అనుకో, మాది ఏం లేదు సార్. ఏమొచ్చినా ఒకటే, మాకు అది వచ్చినా ఒకటే, ఇది వచ్చినా ఒకటే, వచ్చినా ఒకటే. పొద్దుటూరు ఇక్కడ కదా, మీది ఎక్కడ? మీది పొద్దుటూరు సార్. మాది గుల్లకుంట. ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు సార్. సుధిరెడ్డి గారా? ఎవరు అభివృద్ధి వద్దు వాళ్ళు వచ్చారు, ఎవరు అభివృద్ధి చేసింటే నాయకుడు ముఖ్యమంత్రి చేసింటే వాళ్ళు వచ్చారు. లోకల్ ఎమ్మెల్యే పెట్టి కాదు, సీఎం పెట్టేస్తారు కదా. లోకల్ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయాలి కదా సార్. సీఎం చేస్తానే వచ్చాను, లోకల్ ఎమ్మెల్యేతో ఒక్కరితో కాదు కదా. మరి ఇక్కడ భూపేశ్ రెడ్డి తిరుగుతుంది కదా సార్ టీడీపీకి వెళ్ళి. టీడీపీకి సొందన బాగానే ఉంది. అందరూ వయసు జగన్ మీద నమ్మకం పెట్టి పేదవాళ్ళకి బాధ చేసాయని సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయని అందరూ నమ్మకం ఉంది. ఆయన చూసి ఓటేయాల్సిందే, అందరు జనాలను చూసి. ఆయన పోటేగా ఆయనకు దిక్కు, అంతే. ఆయన ఫోటోనే, ఆయన ఫోటో ఉంటే ఆయనకు మోచాం. ఆయన ఎమ్మెల్యేలను చూసి వేయాలనేది చెప్పలేము. అవినాష్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు, రైతులు బాగా ఏం కాలే పలుకుతూ చేస్తాడు, అంతకు పోతే ఏం కాలే చేస్తాడు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పక్కాగా ఉంది ఆయనది. సీఎం ఎవరైతే బాగుంటుంది సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఆడింది సార్. ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు సంక్షేమ భేదాల వాళ్ళకు చాలా ఉన్నాయి సార్. ఈయన వల్ల, జగన్ వల్ల రైతులకైతే కొంచెం తగ్గింది. జగన్కు రుణం అది ఇన్సూరెన్సులు సార్. చంద్రబాబు నాయుడు టైంలో ఇన్సూరెన్సులు బాగా చేశారు సార్ రైతులకు. ఎట్టడా పరి సార్, ప్రజలు ఏ విధంగా మొగ్గు చూపుతారు. పేదవాళ్ళ జగన్ వెళ్ళినారు, రైతుల్లో ఎక్కువ చంద్రబాబుకి వెళ్ళినారు. ఎక్కడ
ఎక్కడా పెద్ద మనిషి? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది సుధీర్ రెడ్డి గారు? బాగుంది. ఏమేం చేశారు సార్ ఇక్కడ? ఏం చేసినాయంటే బాగానే రోడ్లు మున్సిపాలిటీ అంతా బాగుంది. ఈసారి అవకాశం ఉంటుందా సార్ ఈసారి సుధీర్ రెడ్డికి? ఉండొచ్చు, భూపేశ్ రెడ్డి సార్ 50-50 ఛాన్సెస్. బాగానే చేసినారు కదా, మళ్ళీ 50-50 అంటున్నారు. కొంచెం పరిపాలనలో బాగానే ఉంది. పరిపాలన అయితే సుధీర్ రెడ్డిదే బాగుంది. మీ మెడికల్ షాప్కి ఏమన్నా గవర్నమెంట్ నుంచి లోన్స్ ఇస్తారా సార్? ఇది ఏం లేదు, ముద్ర లోన్స్ ఇస్తారు కదా సార్? ఏం లేదా? మీ ఎమ్మెల్యే ఎవరమ్మా ఇక్కడ? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి ఏమేం చేస్తుండే ఇక్కడ? అన్నీ చేస్తున్నాడు. అన్ని అంటే ఏం చేస్తుంది చెప్పు. ఏం చేయాలా, పొలానికి కావాల్సిన నష్టం చేస్తున్నాడు, రోడ్లు బాగా తయారు చేపిస్తున్నాడు. మాకేం ప్రాబ్లం లేదు, అన్ని బాగుండే. అన్ని పథకాలు వస్తాయి, అన్ని వస్తున్నాయి. భూపేశ్ రెడ్డి ఉండలేదమ్మా? భూపేశ్ రెడ్డి టీడీపీ భూపేశ్ రెడ్డి చేస్తే భూపేశ్ రెడ్డికి కూడా చేస్తాము. ఆయన చేయాలి కదా. భూపేశ్ రెడ్డికి ఈసారి అవకాశం కల్పిస్తారా? కల్పించాము. ఎందుకు కలిపాము? అన్ని చేస్తేనే కదా. ఇప్పుడు ఉండే చేసిన వాళ్ళకి చేస్తాము. ఆయన వచ్చిన తర్వాత ఆయన మంచి పనులు చేస్తే ఆయన కూడా చేస్తాము. రేపు భూపేశ్ రెడ్డిని కాదా అని రామసుబ్బారెడ్డికి ఏమైనా టీడీపీలోకి టికెట్ వచ్చింది అనుకో, ఎట్టుంటుంది అంటే ఉండొచ్చు. మేము 30 ఏళ్ళ నుంచి ఆ పరిపాలన చేస్తున్నాం కాబట్టి 30 ఏళ్ళు. రామసుబ్బారెడ్డి కూడా అవకాశం ఉంటుందా? ఏం ఉండక మాదే కదా ఫస్ట్. మరి వైసీపీలోకి వెళ్ళి ఇస్తారు అనుకో సీటు. పోతుంటాం అంతే, ప్రజలు మారుతుంటాం, వస్తుంటాం, పోతుంటాం. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డికి అవకాశం ఉంటుంది బీజేపీకి వెళ్ళి? ఆదినారాయణ రెడ్డి అంటే మేము చూడలేదు కదా, ఆయన దూరం ఉన్నాడు కాబట్టి. ఇక్కడ అయితే ఇక్కడ చెప్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరంటే చెప్పినాము. రామసుబ్బారెడ్డి ఇన్నేళ్ళు పరిపాలించినాడు కాబట్టి చెప్పినాము. ఇంకా వీళ్ళది అందరిది చెప్పాలంటే మాకు తెలిసిండాలి కదా. తెలియదు. ఆయన ముఖ్యమంత్రి ఉండేట ఆయననే చూస్తున్నాం. ఇంకా లేని వాళ్ళని ఆడ చూస్తాం. పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు చేసింటే ఇప్పుడు ఇన్నేళ్ళకి ఎందుకు పోయినాడు. ఆయన వచ్చి ఆయన ఏదైనా చేస్తే మళ్ళీ చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం రా చెప్తాం.